ఆ కాలనీలో అడుగు పెడితే చాలు పచ్చని అందాలు పలకరిస్తాయి. ఆహ్లాదకర వాతావరణంలో మనసు పులకరిస్తుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంకుడు గుంతల ఏర్పాటుతో కాలనీలో నీటి సమస్య రాకుండా చూసుకున్నారు. గ్రీనరీలో బెస్ట్ అవార్డు అందుకున్న ఆ కాలనీ ఎలా ఉందో మనము చూసొద్దాం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైంది హైదరాబాద్లోని లక్ష్మీ విహార్ కాలనీ. సేదిలింగంపల్లిలోని నల్లగండ్లలో 14 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 2007లో ఏర్పాటైన ఈ కాలనీలో 90 ఇళ్లుంటాయి. పచ్చని చెట్లతో కాలుష్యరహిత కాలనీగా గుర్తింపు తెచ్చుకుంది. పరిసరాల పరిశుభ్రతలో ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలుస్తోంది. వర్షపు నీరు వేస్ట్ కాకుండా ప్రతి ఇంటి ముందు ఒక ఇంకుడు గుంతను ఏర్పాటు చేశారు. కాలనీలో రోడ్లకు 2 వైపులా పార్కులు, ఖాళీ స్థలాల్లో ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, పండ్ల మొక్కలు. దాదాపు 2000 చెట్లతో పాటు రంగురంగుల అందమైన పూల మొక్కలు పెట్టారు. పచ్చటి గార్డెనింగ్ తో కాలనీలో పచ్చదనం ఉట్టిపడుతోంది. ఫ్రంట్ ఆఫ్ అవర్ ఓన్ హౌసెస్ అందరూ కాలనీ వాళ్ళకి ఇష్టమైన మొక్కలు పెట్టుకుంటాము. వాళ్ళ మెయింటెనెన్స్ కానీ ఏదైనా వాళ్ళే చూసుకుంటారు. అంటే కాలనీ అసోసియేషన్ మీద నిర్భరకుండా మనం కూడా దాంట్లో ఏమంటారు మన కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది అన్నమాట. సో అలా అంటే ఇంకా అల్టిమేట్లీ వీఆర్ గోయింగ్ టు బెనిఫిట్ కదా. సో ఎందుకంటే గ్రీనరీ ఉన్న వల్ల వీ డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ వాటర్ ప్రాబ్లమ్. మాకు ఎప్పుడు చాలా గ్రీన్గా ఉండడానికి కారణం ఏంటంటే ఈవెన్ సమ్మర్లో కూడా మాకు ఫుల్ వాటర్ అవైలబిలిటీ ఉంది. అది ఎందుకు జరిగింది అంటే మాకు వచ్చే వాటర్, డ్రైనేజ్ వాటర్, ఏ వాటర్ చేసినా కూడా మేము ఇక్కడనే రీసైకిల్ చేయించి మళ్ళీ గార్డెన్కి పెడతాము. అందు గురించి మాకు ఎప్పుడు వాటర్ స్కేర్సిటీ అంటే ఏమీ అంత అనిపించలేదు. ఫ్యూచర్లో కూడా అట్లా కాదనుకుంటున్నాం. వేస్టేజ్ వాటర్ ను సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా రీసైకిల్ చేసి వాటిని మొక్కలకు పంపుతున్నారు. ప్లాస్టిక్ ను బ్యాన్ చేశామంటున్నారు కాలనీ వాసులు. ఒకవేళ ఎవరైనా చెట్లను కొట్టేస్తే ఫైన్ వేస్తున్నారు. ఇక వర్షపు నీటిని వృధా కాకుండా పూర్తిగా చెట్ల పెంపకానికి తరలిస్తున్నారు. కాలనీలో బోర్ వేసిన ప్రాంతంలో ఇంకుడు గుంతలు తవ్వి వర్షపు నీరు మొత్తం వాటిల్లోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. కాలనీలో ఉండే కామన్ బోర్ లోతు 180 ఫీట్లే. అయినా సమ్మర్లో కూడా అది ఎండిపోలేదంటున్నారు. దీనికి ఇంకుడు గుంతలే కారణమంటున్నారు కాలనీ వాసులు. కాలనీలో ఈరోజు ఉదాహరణకు ఒక బోర్ ఉంది మా దగ్గర. ఇది మొత్తం షేర్లింగంపల్లిలో నేను అనుకుంటా నాకు తెలిసినంత వరకు 180 గజాలలో బోర్ ఉంది మా దగ్గర. ఆ 180 గజాలలో వేసిన పైప్ లైన్ 155 గజాలు. ఆ 155 గజాలలో మొన్న సమ్మర్లో వాటర్ ప్రాబ్లం అయినా, వాటర్ క్రైసిస్ అయినా కానీ మాకు సఫిషియెంట్ వాటర్ వచ్చింది. ఈరోజు 90 ఇండ్లకు ఆ ఒక్క బోరు 180 గజాలలో ఉన్న బోరు మాకు వాటర్ అందించగలిగింది. మేము ప్రశాంతంగా ఉన్నాము, ఏం వాటర్ టెన్షన్ లేకుండా ఉన్నాము. పచ్చదనంతో పాటు పరిశుభ్రత పాటిస్తున్న ఈ కాలనీకి జీహెచ్ఎంసీ నుంచి గ్రీనరీ మోడల్ కాలనీ అవార్డు కూడా వచ్చింది. కాంక్రీట్ జంగల్గా మారిన సిటీలో పచ్చని అందాల బృందావనంగా మారింది లక్ష్మీ విహార్ కాలనీ. పర్యావరణ పరిరక్షణలో ముందుంటూ గ్రీన్ కాలనీగా అవార్డు పొందిన ఈ కాలనీని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ అశోక్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.